ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే తరచుగా యూరిన్ రావడం, అంటే మాటి మాటికి యూరిన్ రావడం, ఎక్కువ తూర్లు యూరిన్ రావడం. ఇట్ ఈస్ అన్ ఇరిటేటింగ్ ప్రాబ్లం చెప్పాలంటే. ఎస్పెషలీ నంబర్ ఆఫ్ టైమ్స్ నాక్చురియా అంటే రాత్రిపూట మాటి మాటికి యూరిన్ రావడము అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ప్రాబ్లం. దాంట్లో రెస్ట్ దొరకదు, మనకు స్లీప్ సరిగ్గా రాదు, సో టైర్డ్నెస్ ఉంటుంది, ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. బోత్ నేను చిన్నపిల్లల్లో వదిలేద్దాం, అడల్ట్స్లోనే మాట్లాడదాం. అడల్ట్స్లో కొంచెం ఏజ్డ్ బియాండ్ 50లో ఇది చాలా కామన్. మనం మేల్స్ గురించి మాట్లాడదాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ మేల్స్లో ఏం జరుగుతుంది? మేల్స్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాస్టేట్ గ్రంథి వాపు వల్ల వస్తుందండి. అంటే మూత్రం సంచి కింద ప్రాస్టేట్ గ్రంథి అని ఉంటుంది, అది దాని వాప్ వల్ల, బ్లాకేజ్ వల్ల సరిగ్గా యూరిన్ ఇవాక్యువేట్ చేయకోకుండా అది రీఫిల్ తొందరగా అవుతుంది, దాంతో మాటి మాటికి యూరిన్ వస్తుందండి. సో దానికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్, మెడిసిన్స్ కూడా ఉన్నాయి, దానికి సర్జరీ కూడా ఉంది. డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫీమేల్స్లో ఈ మాటిమాటికి యూరిన్ రావడము ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని ఉంటుంది. అంటే ఓఏబి అంటాం ఇది మన సైంటిఫిక్ టర్మ్. అంటే బ్లాడరు ఎక్కువ యాక్షన్ ఎక్కువ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఎక్కువ సార్లు వస్తుంది, వస్తే తొందరగా రావడము, రాత్రి నాక్చురియా ఎక్కువ, నైట్ పూట కూడా ఎక్కువ రావడం. దీనికి కూడా కొంచెం ఇవాల్యుయేట్ చేసుకొని సింపుల్ మెడిసిన్, మీరా బ్యాక్గ్రౌండ్ అని ఉంది, సాలిఫినాసిన్, డారిఫినాసిన్, ఇవన్నీ సింపుల్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. సో ఇది మనం చేసుకోవచ్చండి. దీనికి వేరియస్ రీజన్స్ ఆర్ దేర్. ఇన్ఫెక్షన్ రావచ్చు కొంతమందికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ జస్ట్ బికాస్ ఆఫ్ అర్జెన్సీ రావచ్చు, కొంతమందికి న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం, దానివల్ల రావచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమందికి జస్ట్ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉందని కూడా వస్తుందండి ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్. వాటర్ ఇంటేక్ కూడా ఇంపార్టెంట్, ఏంటంటే మనం మరీ ఎక్కువ తాగితే కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ యూరినేషన్ పెరిగిపోతుంది. సో మనం వాటర్ ఇంటేక్ ఎంత చేయాలంటే మన యూరిన్ అవుట్పుట్ 1.5 లీటర్సే ఉండాలి. సో కొంచెం వాటర్ ఇంటేక్ మరీ ఎక్కువ తాగకుండా, మరీ తక్కువ తాగకుండా మనం అది అడ్జస్ట్ చేయాలండి. సమ్మర్లో మనం 2.5 లీటర్స్, వింటర్లో ఒక 1.5-2 లీటర్స్ తాగితే కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లాంటి పేషెంట్స్ ఎస్పెషలీ ఎక్కడ మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది, ఎక్కువ తూర్లు రాత్రిపూట లేయాల్సి వస్తుంది, ఇవన్నీ మనము కొంచెం ఆ వాటర్ ఇంటేక్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అకార్డింగ్లీ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే బెస్ట్.